అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కూడా విజయనగరం స్టేషన్ని మరి మోడీ గారి సమక్షంలో బీజేపీ మరి కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల మరి అనేక కార్యక్రమాల ద్వారా కూడాను స్టేషన్స్ ఆధునీకరణ, అలాగే విజయనగరం స్టేషన్ ఆధునీకరణ చేసుకున్నాం. అలాగే బొబ్బిలి, చీపురుపల్లి, తక్కిన స్టేషన్లు కూడా సెకండ్ ఫేజ్లోనే ఆధునీకరణకు కూడా మరి వర్చువల్గా ప్రధానమంత్రి గారి చేతులుగా మన అందరం కూడాను దానికి సంబంధించి కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాన్ని కూడా మరి తొందరలోనే చేసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. వాటితో పాటు ఒక వారణాసి ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడి నుంచి సంబంధించి కాశీ వెళ్ళడానికి గతంలో మనకి ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు కాశీ వెళ్ళడానికి కూడా వారణాసి ఎక్స్ప్రెస్ మనకు డైరెక్ట్గా రావడం వల్ల కూడా మన ప్రజలు, మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా అటు కాశీ వెళ్ళడానికి మనకి ఏదైతే మన ముఖ్యమైన ప్రదేశం కాశీ అనేది పెద్దల తాలూకా దీన్ని పెట్టే కార్యక్రమం కనుక అక్కడికి వెళ్ళడానికి మనకి డైరెక్ట్ ట్రైన్ లేదు. గతంలో భువనేశ్వర్లోకి వెళ్ళేవాళ్ళు. ఆ పరిస్థితిలో కాకుండా ఇప్పుడు మనకి విజయనగరంలో రావడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే విశాఖపట్నం జోన్ ఏదైతే ఉందో ఇప్పటికే మేము స్థలం ఇచ్చామని చెప్పి మేము కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని మరి ఎన్నికల సమయం కనుక దాన్ని కూడా ప్రకటించినట్టయితే మరి బీజేపీకి ఒక మంచి మైలేజ్ వచ్చి ఉండేది. మరి దాన్ని ప్రకటించకపోవడం, మేము స్థలం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మా ప్రజలు ఎందుకు అంటే రైల్వే జోన్ అనేది చాలా కీలకమైన గతంలో మేము కూడా పార్లమెంట్లోని డివిజన్తో పాటు జోన్ అడిగాం. పార్లమెంట్లో కూడా మరి పార్లమెంట్లోని సభలో కూడా నాతో పాటు మరి ఇక్కడ మీ డిబేట్ డిస్కషన్ పెట్టకండి. ఏంటంటే ఇది ఎన్నికల సమయం కనుక మేము వాస్తవాన్ని చెప్తున్నాం. మేము స్థలం అయితే మా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు, స్థలం ఇచ్చామని చెప్తున్నారు. మీరైతే స్థలం ఇవ్వలేదు. తప్పకుండా ఏమండి మీరు చేసిన అభివృద్ధి అయ్యా చెప్పింది ఏమండి, మీరు చేసిన అభివృద్ధి చెప్తున్నాను, మీరు చేయవలసిన అభివృద్ధి గురించి కూడా చెప్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాలు వస్తే తప్పకుండా వాటిని కూడా చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పి దయించి మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఇవి ఎన్నికల సమయాన్ని ఓపెనింగ్ పెడుతున్నారా లేకపోతే ఇంతకుముందు ఎందుకు చేయలేదు? ఎన్నికల సమయమే కదా ఈ కార్యక్రమాలన్నీ చేసే. తప్పది. మీరు ఏదైతే మాట్లాడారో మీరు చేసిన అభివృద్ధిని మేము మా ప్రభుత్వం మేము కూడా అంగీకరిస్తున్నాం, దాన్ని కాదంటలేదు. మీరు చేయవలసింది కూడా మర్చిపోయారు. దాని గురించి కూడా గుర్తు చేయవలసిన బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు కూడా ఉంది కనుక నేను ఆ బాధ్యత మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడికి నా ఉద్దేశం, నా అభిప్రాయం అయితే చెప్తున్నాను. తప్పకుండా దానికి సంబంధించినంత వరకు కూడా ఒకవేళ ఒక కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి గారు వచ్చి మాకు స్థలం ఇవ్వలేదనడం తప్పని అని చెప్తున్నాడు. ఒకవేళ స్థలం పనికిరాదంటే పనికిరాదని చెప్పండి. స్థలం ఇచ్చాము, ఇచ్చిన స్థలం పనికిరాదు అన్నట్టు చెప్తే దానికి సంబంధించింది స్థలాన్ని మళ్ళీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ విశాఖపట్నం అనేది మరి పట్టణం మీ అందరికీ తెలుసు. దానికి అనువైన స్థలం ఎక్కడ కావాలంటే అక్కడ ఇవ్వడానికి మా ప్రభుత్వం అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంది. మళ్ళీ మేము వస్తాం, మేమే స్థలం మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇచ్చిన స్థలం పనికిరాకపోతే స్థలాన్ని ఇవ్వడానికి కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఆధునీకరణ చేస్తున్నారో, ఏదైతే బొబ్బులి స్టేషన్ కానీ, ఏదైతే చిగురుపల్లి స్టేషన్ కానీ, ఇంకెక్కడైనా కానీ ఆధునీకరణ చేసేటప్పుడు అక్కడ ఉన్న స్థానిక నాయకులతో డిస్కస్ చేసి డిజైన్ చేసినట్టయితే కొంతవరకు కూడా పాసింజర్స్కి పక్కన అక్కడ ఉన్న పబ్లిక్కి అన్నిటికీ కూడా పనికి వస్తుంది. కనుక మీరు అండర్ పాసేజీలు కట్టినా లేకపోతే ఫ్లైఓవర్లు కట్టినా, ఆర్ఓబి చీపురుపల్లి కడుతున్నారు, చీపురుపల్లిలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా కాలం నుంచి ఉంది. అది నేను కూడా తెచ్చుకున్నాను. మోడీ గారి సమక్షంలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా తెప్పించుకోవడం జరిగింది. మీకు కాదనం కానీ అండర్ పాసేజీలు అనేది కొంతవరకు ఇబ్బందిగా ఉంది. అధికారులు ముఖ్యంగా దాన్ని గమనించవలసింది కోరుతున్నాను. వాటర్ వర్షం పడేటప్పుడు వాటర్ అండర్ పాసేజ్లో ఉండడం వల్ల మీకు పాసెంజర్స్ అందరికీ కూడా మరి నీరు ఇబ్బంది పడుతుంది. బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి కానీ, కారులో వెళ్ళే వాళ్ళకి కానీ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల దాన్ని మీరు వాటర్ని పంపింగ్ చేయవలసిన బాధ్యత ఉంది. ఆ బొబ్బుల్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీకి చేయాలా లేకపోతే రైల్వే వాళ్ళు చేయాలనే డిస్కషన్ మీద అది కూడా ఇబ్బంది ఉంది. కనుక ఇబ్బందులు మీకు తెలియజేయాలి. రేపు జరిగే టైంలో మీరు రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోండి. మేము ఇప్పుడేదో మిమ్మల్ని విమర్శించడానికో లేదో మీ దగ్గర మేమేదో చేయడానికి అనేది కాదు, విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అధికారులు ఇక్కడ ఉన్నారు కనుక. అలాగే నెల్లిమల్లకి సంబంధించింది కూడా అక్కడ ఒక అండర్ పాసేజ్ కావాలని చెప్పి మీరు మిత్రులు మాకు తెలియకపోయినా శివప్రసాద్ గారికి అన్నీ తెలుసు, అన్ని విషయాలను వాటికి సంబంధించిన కూడా మీరు అధికారులు నేను చాలాసార్లు రిప్రజెంటేషను మీ రైల్వే డైరెక్టర్ గారికి ఇచ్చాము, మీ రైల్వే మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అందుకు దయించి దీన్ని మీరు పాజిటివ్గా తీసుకొని దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మన ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలు. మీ అందరికీ తెలుసు రేపు రాబోయే రోజుల్లో రాజధానిగా రాబోతుంది.
రాజధానిగా వస్తే అన్ని సదుపాయాలు అవసరం కావాలి కనుక డివిజన్ జోను 2 ఉండాలి కనుక రెండింటిని ఉంచేటట్టు అయితే మ్యాక్సిమం మీకు ఒరిస్సా కన్నా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మన 3 జోన్ల నుంచి కూడా అత్యధికంగా ఆదాయం వెళ్తుంది. ఎక్కడి నుంచి అంటే విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్ ద్వారా కానివ్వండి, లేదు ప్యాసింజర్స్ ద్వారా కానివ్వండి, ఆదాయం అంతా మన నుంచి వెళ్తుంది కనుక అది కూడా మీరు పెద్దలు ఆలోచన చేసి మీరు మీ పెద్దలకి తెలియజేసినట్టయితే మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది కనుక మరొకసారి మోడీ గారికి, మరి మీ రైల్వే మంత్రి గారికి, పెద్దలకి, మరి సీనియర్ డివిఎం గారికి కూడా సిఆర్ఎస్ గారు వచ్చారు, ఆయనకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.